ఉదయకాల సమయాన ప్రభు ఈ సిబిసి అంతట్లో నాయన నువ్వెంతగానో తోడుగా ఉండి ప్రభు నాయన ఈ చిన్ని బిడ్డలందరినీ నాయన ఈ సన్నిధిలో నిలవబెట్టినందుకు మీకు వందనాలు ప్రభు. ఇంకా రాని వారిని నువ్వే త్వరపడి రప్పించు ప్రభు అని ఇదిగో నాయన. చెప్పండి, బాయ్సా గర్ల్సా? బాయ్సా గర్ల్సా? ఓకే, రెడీ? నేను చెప్తాను, రెడీ? 1 2 3 అని చెప్తాను, అప్పుడు రెడీ? 1 2 3. అరే అనియా, నేను చెప్తాను గేమ్, ఆ బాటిల్ తీసుకోమని కాదు. రెడీ? 1 2 3 స్టార్ట్. నీస్ టోస్ హెడ్ షోల్డర్ షోల్డర్ నీస్ టోస్ టోస్ నీస్ నీస్ toes, head, 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 shoulder, knees, toes, knees, toes, knees, toes, knees, knees, toes, knees. Pick up. మంచి గిఫ్ట్లు ఇస్తారు, అవునా? మాట వినకపోతే ఏమి ఇవ్వరు కదా. అదే చెప్తున్నాడు టోనీ. ఇదిగో, నేను ఇప్పుడు దాకా చాలా చెడ్డగా బతికాను, నాకేమీ లేదు, మీరు అలా బతకద్దని చెప్తున్నా టోనీ, అవునా? టోనీ చెప్పు అనియా, నువ్వేమేం కోల్పోయావు అనియా? ఏ పిల్లలు, నేను ఫస్ట్ మ్యాథ్స్ లాగే అల్లరి పిల్లగాడు ఉండేవాడిని. అయితే నాకు నా ఫ్రెండ్స్ అందరూని నేను అల్లరి చేస్తున్నానని నాకు దగ్గరికి రానివ్వకుండా ఏంటి అందరు తిట్టేవారు, కొట్టేవారు. అయితే ఒకరోజు ఇగో అన్నయ్య ఉన్నాడు కదా, అన్నయ్య, అలాగే అన్నయ్య ఒకరోజు వచ్చి టోనీ నీ ఫ్రెండ్స్ నిన్ను వదిలేసి కొట్టారు కదా, నువ్వు అల్లరి చేస్తున్నాను వదిలేశారు కాబట్టి నువ్వు మంచిగా మారితే నీకు నేను బోల్డ్ గిఫ్ట్స్ ఇస్తాను అని చెప్పి యేసయ్య గురించి మంచి కథలు చెప్పి నాకు సండే స్కూల్కి తీసుకెళ్ళాడు అన్నయ్య. అప్పటి నుంచి నాకు యేసయ్య మంచి గిఫ్ట్స్, మంచి చాక్లెట్స్, మంచి మంచి గిఫ్ట్స్ అందిస్తారు. ఇంకా ఇప్పుడు కాదు, నాకు చాలా మంది ఫ్రెండ్స్ వచ్చారు, చూసారు కదా, పింకీ, సింబా, జిరాఫీ, డోరా, ఇలా చాలా మంది మంచి ఫ్రెండ్స్ అయ్యారు నాకు. మీరు కూడా ఉంటే. మీకు విషయం తెలుసా టోనీ సండే స్కూల్కి వచ్చినప్పుడు టోనీ మార్క్స్ ఎన్నో తెలుసా మీకు? టోనీ ఎన్న మార్క్స్ తెలుసా మీకు? టోనీకి 0 మార్క్స్. ఎన్ని మార్క్స్? టోనీకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి? తెలుగులో 0, ఇంగ్లీష్లో చెప్పండి, ఇంగ్లీష్లో 0, హిందీలో 0, మ్యాథ్స్లో 0. ఎప్పుడైతే సండే స్కూల్కి వచ్చి దేవుడు నేను అల్లరిగా ఉన్నప్పుడు 0, ఇప్పుడు హీరో. ఇప్పుడు ఏమయ్యాడంట? హీరో అయ్యాడంట. ఏమయ్యాడంట? మీకు వచ్చి ఆ పాట వచ్చా? మీకు వచ్చి ఆ పాట వచ్చా? యేసయ్య వల్లే నేను హీరో అయ్యాను. టోనీ ఒకసారి పిల్లలతో కలిసి ఆ పాట పాడతావా? నువ్వు హీరోవా, నువ్వు మీకు వచ్చే పాట వచ్చేది? వచ్చే పిల్ల వచ్చా? రాదా పాట ఒకసారి పాడండి. నువ్వు హీరోవా, నువ్వు జీరోవా, నువ్వు లేకపోతే పాడుతుందని మళ్ళీ అరే ఫీల్ అవుతాడు. మళ్ళీ టోనీ ఫీల్ అవుతే మళ్ళీ వెళ్ళిపోతాడు. పంపించేద్దామా? మరి పాడండి. రెడీ? 1 2 3 స్టార్ట్. హీరోవా నువ్వు జీరోవా, యేసును నువ్వు నమ్మావా, నమ్మితే నీవు హీరోవి, నమ్మకపోతే జీరోవి. హీరోవా నువ్వు జీరోవా, యేసును నువ్వు నమ్మకపోతే నమ్మితే హీరో అని. చూడని ఎలా పాడుతున్నారో. తప్పుగా పాడుతున్నారు పిల్లలు. మీరు ఎవరు తప్పాడారు చెప్పండి? ఎవరు తప్పాడారు? టోనీయే తప్పాడాడు కదా.
పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనలు విడిచిపెట్టునట్లు వెండి బంగారముల వంటి క్షయవస్త్రముల చేత మీరు విమోచింపబడలేదు, అనగా మూలమైన రక్తము చేత నిర్దోషమును నిష్కలంకములు గల దేవుని గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడి ఉన్నారని దేవుడు వీరి మూల్గును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనుము. అక్కడ ఫ్యాన్సా మీరు? అవునా? కాదా? కాదన్నారు అక్కడ. గేమ్ గెలిపించారు కదా, కొట్టేస్తుందిగా, కొట్టేస్తుందిగా. మీరు చెప్పకపోతే బాగా బేస్ అయిపోయింది అక్కడ. సరే నీ వల్ల నీకు స్ఫూర్తి అమ్మా, ఏమి విన్నాను కారణం? మా గర్ల్స్ ఎంకరేజ్ చేశాను. గర్ల్స్ ఎంకరేజ్ చేసి ఆడించింది నేనైతే గర్ల్స్ ఎంకరేజ్ చేసిందంట అక్క. కాదు అక్క, చెప్పాలి అక్క దాక్కుంటుంది. ఓకే, గట్టిగా చెప్పలు కొట్టండి, గట్టిగా చెప్పలు కొట్టండి. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము. సామెతలు 14వ అధ్యాయము 34వ వచనము.